కోట్లాది మంది భారతీయులు ఎంతగానే ఎదురు చూసినటువంటి అద్భుతమైన ఘట్టం రాత్రి ఆవిష్కరించబడింది. ఆ టీ20 ఐసీసీ మెన్స్ ఆ టీ20 వరల్డ్ కప్లో భారత్ అయితే ఆ కప్పును సొంతం చేసుకుంది. మొత్తంగా ఇప్పటి వరకు 3 సార్లు కప్పు గెలుచుకుని ఆ హిస్టరీ క్రియేట్ చేయడంతో పాటు వరుసగా 2 సార్లు కప్పు గెలుచుకున్నటువంటి ఆ జట్టుగా కూడా భారత్ అయితే రికార్డు సృష్టించింది. సో అయితే ఇప్పటి వరకు మనం ఈ రికార్డుల గురించే మాట్లాడుకున్నాం, కానీ నిన్న సోషల్ మీడియాలో మరొక దాని గురించి కూడా ఆ చర్చ జరిగింది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్, మనకు తెలుసు ఆయన క్రీడాభిమాని. ఇటీవల కాలంలో ఛాన్స్ దొరికినప్పుడల్లా ఏదైనా ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళటం, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి రాత్రి కూడా ఆ క్రికెట్ మ్యాచ్ చూడటానికి అహ్మదాబాద్ స్టేడియానికి అయితే వెళ్ళారు. దీనికి సంబంధించి నారా లోకేష్ అసెంబ్లీలో ప్రకటించాడు. మొన్న నారా లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎగతాళిగా మాట్లాడాడు. క్రికెట్ మ్యాచ్ చూడాలంటే అక్కడ దాకా పోవాలా, ఇక్కడ నుండి కూడా చూడొచ్చు. గతంలో కొలంబో వెళ్ళినప్పుడు సో అక్కడ దాకా ఎందుకు పోవాలి, ఇక్కడ నుండి కూడా చూడొచ్చు కదా, టీవీలో చూడొచ్చు కదా అని చెప్పి ఒక సెటైర్ వేస్తే దానికి నారా లోకేష్ అసెంబ్లీలో రెస్పాండ్ అవుతూ, ఎస్ నేను జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం, కానీ కోర్టు పర్మిషన్లు అవసరం, కానీ నాకు అవసరం లేదని చెప్పడంతో పాటు ఇండియా ఫైనల్కి వెళితే, అప్పటికి ఇండియా ఫైనల్కి వెళ్ళా, ఇంకా సెమీఫైనల్కి కూడా వెళ్ళా, ఇండియా ఫైనల్కి వెళితే ఖచ్చితంగా నేను మళ్ళీ మ్యాచ్ చూడటానికి కూడా వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తానంటే నా డబ్బుతో నేను ఒక టికెట్ వేసి తీసుకెళ్తానని చెప్పి కూడా నారా లోకేష్ గారు ఒక సెటైర్ వేశారు. దానికి సంబంధించి నిన్న నారా లోకేష్ అహ్మదాబాద్ స్టేడియానికి వెళ్ళినటువంటి వీడియోలు కొంచెం వైరల్గా మారాయి. ఈ సందర్భంగా ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్న చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇప్పటి వరకు నారా లోకేష్ చూసినటువంటి ఏ మ్యాచ్ల్లోనైనా సరే ఇండియా ఓడిపోయిందా అని గ్రోక్ని, అంటే ట్విట్టర్ ఎక్స్లో గ్రోక్ని ట్యాగ్ చేస్తూ ఒక క్వశ్చన్ అడిగితే ఆ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ అయితే ఇచ్చింది. సో ఇప్పటి వరకు నారా లోకేష్ 3 మ్యాచ్లకు అటెండ్ అయితే 3 మ్యాచ్లు కూడా ఓడిపోలేదు అని చెప్పి ఒక ఆన్సర్ అయితే ఇచ్చింది. వాస్తవానికి నిన్న అప్పటికి ఇండియా బ్యాటింగ్ చేస్తుంది, ఇంకా మొదటి బ్యాటింగ్ సమయంలోనే, ఇదేది మ్యాచ్ గెలిచే సమయంలో అడిగిన ప్రశ్న కూడా కాదు. ఇండియా అప్పటికి ఇంకా బ్యాటింగ్ చేస్తుంది. సో అప్పుడు నారా లోకేష్ కూడా ఈవెన్ గ్రోక్ ఆల్సో నో అని చెప్పి ఒక ట్వీట్ కూడా వేయడంతో దాన్ని వైరల్ అయింది. అంటే ఇప్పుడు నారా లోకేష్ ఎలా ప్రొజెక్ట్ అయ్యాడంటే, నారా లోకేష్ 4 మ్యాచ్లకు వెళ్తే 4 మ్యాచ్లు గెలిచారు. అందులో ఒకటి ఉమెన్స్కి సంబంధించినటువంటి మ్యాచ్ కూడా ఉంది. సో నారా లోకేష్ అడుగు పెడితే అది ఇండియాకి లక్కు. అంటే ఇప్పుడు గతంలో రోజా గురించి మాట్లాడుకునే వాళ్ళం. రోజా నోటితో మాట్లాడినా అడుగు పెట్టినా అక్కడ మసేన్ అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉండే. సో రోజాకి అలాంటి బిరుదు వచ్చేది. బట్ నారా లోకేష్కి ఎలాంటి బిరుదు వచ్చిందంటే, నారా లోకేష్ ఒక క్రికెట్ మ్యాచ్కి అటెండ్ అయితే ఖచ్చితంగా భారత్ గెలుస్తుంది అనే ఒక ముద్ర అయితే పడింది. దీంతో చాలామంది అభిమానులు కింద ట్యాగ్ చేసి కూడా, అన్న ఇక నుంచి కీలకమైనటువంటి అన్ని మ్యాచ్లకు మీరు అటెండ్ అవ్వాలి, మీ లక్కు బాగుంది, మీ హ్యాండు మీ లగ్గు 2 కూడా బాగున్నాయని చెప్పి కామెంట్లు కూడా చేయటం. అంటే ఒక ముద్ర నారా లోకేష్ అయితే, సరే వాస్తవానికి ఇదంతా యాదృచ్ఛికంగా జరిగిన సెంటిమెంట్ని ఫీల్ అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు నారా లోకేష్ సెంటిమెంట్ని గట్టిగా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అభిమానులు చాలా ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే నారా లోకేష్ గారు వెళ్ళిన ప్రతి మ్యాచ్ గెలిచామంటే వాళ్ళకి ఆనందం కదా. సో అంటే వాస్తవానికి వైసీపీ కూడా చాలా ఆతృతగా ఎదురు చూసింది. నారా లోకేష్ వెళ్ళిన మ్యాచ్ ఎక్కడైనా ఓడిపోతారేమో, చక్కగా నారా లోకేష్ని అంటగట్టి ట్రోల్ చేయొచ్చు, నారా లోకేష్ అడుగు పెట్టాడు ఓడిపోయిందని చెప్పి ట్రోల్ చేయొచ్చు అని చెప్పి చాలామంది భావించారు. కానీ పాపం 4 మ్యాచ్లకి నారా లోకేష్ అటెండ్ అయితే 4 మ్యాచ్లు కూడా భారత్ గెలవడంతో పాపం వైసీపీ వాళ్ళకి ట్రోల్ చేయడానికి అవకాశం లేకుండా పోయింది. దానికి సంబంధించి నిన్న ఏం జరిగిందో ఒకసారి చూద్దాం, ఆసక్తికర చర్చ. సో ఇది నేషనల్ మీడియా నిన్న నారా లోకేష్ గుజరాత్లో అహ్మదాబాద్లో మ్యాచ్కి అటెండ్ అయినట్టుగా నేషనల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేస్తే, దానికి సంబంధించి హరీష్ అనే ఒక వ్యక్తి అడిగాడు, గ్రోకిన్ ట్యాగ్ చేసి, డిడ్ ఇండియా లాస్ ఎనీ మ్యాచెస్ వాచ్డ్ బై నారా లోకేష్ యాజ్ ఏ మినిస్టర్ ఇన్ గ్రౌండ్. అంటే నారా లోకేష్ గారు మంత్రిగా ఉండి ఏ మ్యాచ్నైనా చూసిన తర్వాత ఆ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పి ట్యాగ్ చేసి అడిగితే దానికి గ్రోక్ కూడా ఆన్సర్ ఇచ్చింది, ఇక్కడ చూడొచ్చు. సో నో ఇండియా హాజ్ నాట్ లాస్ట్ ఎనీ నేషనల్ టీమ్ మ్యాచెస్, నారా లోకేష్ వాచ్డ్ లైవ్ ఇన్ ది స్టేడియం యాజ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఒక 3 ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చింది. సో ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మ్యాచ్ దుబాయ్లో జరిగింది, ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్. సో ఆ మ్యాచ్కి నారా లోకేష్ 2025 ఫిబ్రవరిలో హాజరైతే ఇండియా ఆ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఇక ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ నేవీ ముంబైలో జరిగితే దానికి అటెండ్ అయ్యారు. సో ఇందులో కూడా ఇండియా
52 పరుగులతో తేడాతో విజయం సాధించడం జరిగింది ఉమెన్కి సంబంధించి. ఇకపోతే మొన్న లేటెస్ట్గా ఇదే వరల్డ్ కప్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్కి వెళ్ళారు నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయింది దీని గురించే. ఇండియా పాక్ కొలంబోలో జరిగిన T20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 2026లో అటెండ్ అయితే అందులో కూడా 61 పరుగుల తేడాతో భారత్ అయితే గెలిచింది. సో ఈ 3 కూడా గెలిచింది. సో ఇప్పటి వరకు ఓడిపోలేదు అని చెప్పి ఒక ఆన్సర్ అయితే గ్రోక్ ఇవ్వడంతో ఇది ఏ సమయంలో జరిగిందంటే రాత్రి 8:30 గంటల సమయంలో, అంటే ఇంకా ఇండియా బ్యాటింగ్ చేస్తున్నటువంటి సమయం, అది బ్యాటింగ్ కూడా ఇంకా అవ్వలేదు ఆ సమయం. దీనికి నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. ఎలా రెస్పాండ్ అయ్యారు చూద్దాం. సో ఈ రెస్పాన్సే నారా లోకేష్ గారిది బాగా వైరల్ మారింది. సో ఈవెన్ గ్రోక్ నోస్ అని చెప్పి నారా లోకేష్ గారు ఏదైతే గ్రోక్ ఇచ్చినటువంటి ఆన్సర్ ఉందో దాని మీద రియాక్ట్ అయ్యారు. ఇది నిన్న సోషల్ మీడియాలో బాగా వైరల్గా కూడా మారింది. సో దీని తర్వాత అదనంగా నిన్న మాట్లాడుకున్న 3 మ్యాచ్లకి అదనంగా రాత్రి జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ మీరు నారా లోకేష్ గారు సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడండి. ఆయన చిన్నపిల్లలాగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఆయన ఒక మినిస్టర్ అనో లేకపోతే ఒక హోదా ఉందనో ఎక్కడ ఫీల్ అవ్వాల. అందరిలాగా అభిమానుల్లాగా ఆయన సగ్గా జెర్సీ వేసుకుని వెళ్ళాడు. ఆయన ఇండియా జెర్సీ వేసుకుని వెళ్ళాడు. హ్యాపీగా స్టేడియంలో కూర్చుని అక్కడ 4లు 6లు కొడుతుంటే ఈయన ఇక్కడ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ స్టేడియం మొత్తం కూడా లెగిసి చిందిరేస్తుంటే నారా లోకేష్ గారు కూడా ఆ జోష్ని వాళ్ళతో పంచుకున్నారు. అంటే ఈవెన్ ఎటు చూసినా నారా లోకేష్ గారు నేను ఒక చిన్నపిల్లలాగా క్రికెట్ని ఆయన బాగా ఎంజాయ్ చేశాడు. పాపం వైసీపీ వాళ్ళు ఏంటంటే ఎక్కడ ట్రోల్ చేద్దామా అని చెప్పి విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఛాన్స్ ఎక్కడా దొరకలా. ఈవెన్ నారా లోకేష్ గారి సింప్లిసిటీ చూసి చాలామంది మెచ్చుకుంటున్నారు. వాస్తవానికి ఆయన రాయల్టీగా గెలిపోయే దగ్గజాల పక్కన కూర్చుని అమిత్ షా పక్కన కూర్చుని మ్యాచ్ చూడవచ్చు హ్యాపీగా. కానీ ఆయన అలా కాదు. స్టేడియంలో మిగతా వాళ్ళతో కలిసి చిన్నపిల్లలు కూడా ఉన్నారు పక్కన, వాళ్ళతో కలిసి నారా లోకేష్ గారి ఫ్లాగ్ పట్టుకుని వాళ్ళతో కలిపి ఎంకరేజ్ చేయడం అనేది అంటే ఆయన సింప్లిసిటీ. అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారో బయటికి వెళ్ళి పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేసేటప్పుడు అలాగే ఉండాలి. అంటే ఇక్కడెక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడు నేను టీవీలో చూస్తానని. మరి నిన్న అమిత్ షా కూడా మ్యాచ్ చూడటానికి వచ్చాడు, హోంమంత్రి అమిత్ షా. మరి హోంమంత్రి అమిత్ షాని ఉద్దేశించి కూడా జగన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి అమిత్ షా గారు మీరు ఎందుకు మ్యాచ్ చూడటానికి అక్కడ దాకా వెళ్ళాలా, టీవీలో చూడొచ్చు కదా, నేను రాత్రి టీవీలోనే చూశానని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అది కూడా వైరల్ మన లోకేష్ గురించి మాట్లాడావు కదా, మరి ఇప్పుడు అమిత్ షా గురించి ఒకసారి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేసి ఇప్పుడు టీడీపీ వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా నారా లోకేష్ గారు అంటే నారా లోకేష్ గారి లెగ్గు పడితే ఇండియాకి కలిసి వస్తుంది, లక్కీ మ్యాన్ అనే ఒక బిరుదునైతే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో నారా లోకేష్ గారు సొంతం చేసుకున్నారు. ఆయన అటెండ్ అయినటువంటి 2025 ఫిబ్రవరి నుంచి అంటే లాస్ట్ 1 year నుంచి కూడా ఆయన అప్పుడప్పుడు అడపదడప కీలకమైనటువంటి మ్యాచ్లు, ఫైనల్స్ కావచ్చు లేదా పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచ్లకు కావచ్చు లోకేష్ గారు అటెండ్ అవుతూ వస్తున్నారు. సో ఆ మ్యాచ్లన్నింటిలో కూడా భారత్ విజయం సాధించడం, ఇక రాత్రి ఎంతో ప్రెస్టీజియస్గా ఉత్కంఠభరితంగా సాగినటువంటి న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించడంతో నారా లోకేష్ గారు అడుగు పెడితే ఇండియా గెలుస్తుంది. సో ఇక నుంచి జరిగే కీలక మ్యాచ్లకు అన్ని మ్యాచ్లకు వెళ్ళాలన్నా ఆయనకి సాధ్యపడదు. కాబట్టి కొన్ని కీలక మ్యాచ్లకు నారా లోకేష్ గారు అటెండ్ అయితే అది భారత్కు కలిసి వస్తుంది, మన జట్టుకి ఒక శుభపరిణామంగా చాలామంది అయితే భావిస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో జరిగినటువంటి ఈ చర్చ అంటే ఎవరో దీనికి తెరదీస్తే మొత్తానికి ఎలా వెళ్ళాలి అది పెద్ద చర్చగా మారింది. నారా లోకేష్ గారు వేసినటువంటి ఈ ట్విట్టర్లో బాగా ఆల్మోస్ట్ 400K రీచ్ దాకా వెళ్ళింది. అంటే ఎంత వైరల్గా మారింది అనడానికి అంటే మిగతా నిజంగా క్రికెట్ దానికంటే కూడా నారా లోకేష్ గారు వేసినటువంటి ఈ ట్విట్టే అక్కడ దాకా వెళ్ళింది. అప్పటికి ఇంకా మ్యాచ్ కూడా జరుగుతూనే ఉంది. 8:56కి భారత్ బ్యాటింగ్ సమయం, అది ఆల్మోస్ట్ భారత్ బ్యాటింగ్ అయ్యిందో అవుతుందో ఆ సమయంలో నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. మొత్తంగా ఆ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయాలి నారా లోకేష్ అంటే రోజా ఎలా అయితే ట్రోల్ అయిందో అలా నారా లోకేష్ గారిని ట్రోల్ చేయాలని పాపం విశ్వ ప్రయత్నం చేశారు. కానీ మొత్తానికి ఆయన లక్కీ లెగ్, లక్కీ హ్యాండ్, మొత్తంగా లక్కీ మ్యాన్గా పేరొందారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఈ ఘటనతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా నారా లోకేష్ గారి గురించి చర్చించుకునేది. ఏది ఏమైనా మొత్తంగా ఆ పొలిటికల్ లైఫ్ని పొలిటికల్గాను, పర్సనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్గాను చూస్తున్న నారా లోకేష్ని, అలాగే నారా లోకేష్ గారి సింప్లిసిటీ, అంత సింపుల్గా రియాక్ట్ అవడం, ఒక మంత్రిగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి కూడా టీడీపీ పార్టీలో కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉండి కూడా అంత సింపుల్గా ఉండటం అనేది ఖచ్చితంగా మమ్మల్ని ఆశ్చర్యపరుస్తుందని చాలామంది చెప్తున్నటువంటి మాట. ఇదే సమయంలో నిన్న MS ధోనిని కావచ్చు, రోహిత్ శర్మని కావచ్చు, వెంకటేష్ని కావచ్చు, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షాని కావచ్చు, వీళ్ళందరినీ కూడా నారా లోకేష్ గారు కలిసి ఆ తర్వాత కలిసిన పిక్స్ను కూడా నారా లోకేష్ గారు ట్విట్టర్లో అయితే షేర్ చేసుకున్నారు. సో మ్యాచ్ సందర్భంగా వీళ్ళందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా ఉందని ట్విట్టర్లో ఆయన అభిమానం కూడా షేర్ చేసుకున్నారు. ఏది ఏమైనా మొత్తంగా నారా లోకేష్ గారి నిన్న సోషల్ మీడియా ఈ చర్చ తర్వాత లక్కీ మ్యాన్ అనే ఒక బిరుదునైతే నారా లోకేష్ గారు సొంతం చేసుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.